అప్పుపై చర్చించడానికి కోసం గత 10 రోజులుగా శాసనసభ మొదలైనప్పటి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తుంటే దానికి వెనక పారిపోయినటువంటి ఈ ప్రభుత్వం ఈవేళ ఎట్టికేలకు ఒప్పుకున్నామని చెప్పి చూపిస్తూ ఆ లడ్డూపై చర్చని మరి ప్రభుత్వం ఏ విధంగా అవినీతి చేసింది, ఇందాపూర్ డైరీకి అదేవిధంగా మరి హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు చెప్పేటప్పటికీ వాళ్ళు భరించలేనటువంటి విధానంతో, వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి విధానం, వాళ్ళ అవినీతి అన్నీ బయటపడేటప్పటికీ ఈరోజు వాళ్ళందరూ ఆ చర్చ పక్కదారి పట్టించడం కోసం సభలో లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు ఒక ముద్ర వేసేటువంటి విధంగా ఆయన మీద హేళన చేస్తూ ఆయన మీద ఒక ముద్ర వేసేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన అనేక సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవదేవుని దర్శించుకోవటం కోసం అనేక దేవాలయాలకు వెళ్తున్నారు, అనేక రకాలైన పూజలు చేస్తున్నారు. నిన్న కాక మొన్న జరిగినటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతంలో ఒక నందేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం, యాగాలు అవి చేస్తూని. మరి అటువంటి వ్యక్తి మీద ఈవేళ ఒక ముద్ర వేయాలనేటువంటి ఉద్దేశంతో, అంటే దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశంతో హిందూ మతం అనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత అనేటువంటి ఒక ముద్ర వేయడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు ఆ రకమైనటువంటి చర్చకి తెరలేపినటువంటి విధానం. ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ మండలిలో మాట్లాడుతూ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. నేను అడుగుతున్నాను, ఎలా రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ 2 కొండలుగా ఉన్నటువంటి తిరుమలకి 7 కొండలు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు జీవోలు ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూపించేవారు. మనం కాక మనం చూసే మనం ఆ జీవోల్ని ఒక సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు గుంటూరుకు సంబంధించినటువంటి ఒక చర్చలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోల్ని మా ప్రభుత్వం వస్తే ఈ జీవోలను రద్దు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అనేటువంటిది ఒక్కసారి రాష్ట్ర ప్రజలను గుర్తుంచుకోవాలనేటువంటిది మనం చేస్తున్నాం. ఎందుచేతంటే అనేక సందర్భాలుగా ఎప్పుడన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో భక్తిభావం ఉన్నదని చెప్పినటువంటి వ్యక్తి ఏ రోజునన్నా తలనీలాలు సమర్పించినటువంటి సందర్భాలు మనం చూసామా? అంత భక్తిభావం ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి నిజమైనటువంటి దేవదేవుడు అంటే విశ్వాసం ఉండుంటే ఈ చర్చికి తెరలేపింది ఎవరో, తిరుమల గురించి ప్రపంచం అంతా చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరో, ఈ లడ్డు గురించి ఇటువంటి దుర్ప్రచారం చేసింది ఎవరో, దీంట్లో కొవ్వులు పందికో ఉంది, ఆ కొవ్వు ఉంది, జంతుకో ఉంది, అనేక రకాలైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో ఈరోజు అతని యొక్క విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకుంటున్నారనేటువంటిది మనం చేస్తూ సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మరి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం అనేటువంటిది కూడా మీ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. శాసన మండలి చరిత్రలో ఈరోజు జరిగినటువంటి సంఘటన చీకటి రోజుగా దుర్దినమైనటువంటి దినంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా భావించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి 6 సార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చి అసెంబ్లీని మండలిని స్తంభింపజేసినటువంటి పరిస్థితుల్లో 23వ తారీఖున బీఏసీ సమావేశంలో 26వ తారీఖున చర్చకి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం చర్చ మొదలు పెడితే ఆ రోజును కూడా
అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసనమండలి సభ్యులు కానీ మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే అడ్డుకున్నటువంటి వైనాన్ని, ఆ రోజు సభ జరగకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కూడా రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు చూసాం. మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చర్చ జరపాల్సిందే. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన స్పష్టత కావాలా, ప్రజలకు నిజాలు తెలియాలనే ఆలోచన ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా తిరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈరోజు చర్చకి పర్మిషన్ ఇచ్చి చర్చ ప్రారంభమైన నిమిషం నుంచి అధికార పార్టీ మంత్రులు ప్రవర్తించినటువంటి తీరు కానీ, శాసన మండలి సభ్యులు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎందుకంటే మేము లోనున్నాం కాబట్టి అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మరోపక్క ప్రజాస్వామ్య చరిత్రలోనే శాసన మండలిలో చేరుకున్నటువంటి గౌరవాన్ని డైరెక్ట్గా చైర్మన్ గారి మీదే వాళ్ళు మాటలు తోటలు వదులుతూ ఉన్నారు. ఆయన అధికారాలను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు, ఆయన్ని అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి మాటలతో పాటుగా మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ స్పీకర్ గారిని, చైర్మన్ గారిని మతాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు వింటూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం కలిగినటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా సిగ్గుపడినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అసలు మీరు చేయాల్సింది ఏందబ్బా? మా శాసన మండలి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, మాధవరావు గారు మాట్లాడినటువంటి మాటలకి, వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా చూపించినటువంటి ఆధారాలకి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితుల్లో మంత్రులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, కూటమి నేతలు కానీ ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఎవరు కూడా సమాధానం చెప్పడానికి వాళ్ళకి ఏమీ కూడా ఆధారాలు దొరకట్లా. వాళ్ళు ఆరోపణలు చేస్తారు, అనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు ఏ మాట మాట్లాడినా కూడా దానికి ఆధారంతో సహా చూపించినటువంటి పరిస్థితులు. దాంతో కంగు తిన్నారు. మాట్లాడడానికి మాట్లాడలేక ఏదో ఒక విధంగా సభని డైవర్ట్ చేయాలా, ఏదో ఒక విధంగా సభని అడ్డుకోవాలా, ఆ ఆలోచనతోనే చైర్మన్ గారిని దూషించారు. సభలో లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అసలు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. లడ్డూ ప్రసాదం చర్చ అంటే ఈ ప్రభుత్వానికి భయపడతా ఉంది. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో తయారుగా ఎప్పుడు కూడా లేదు. మనం శాసనసభలో చూసాం, వాళ్ళ మంత్రులు మాట్లాడినా, శాసన సభ్యులు మాట్లాడినా, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడినా కూడా ఆయన కూడా దిగజారి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి గారు ఏదో అంటారు, ఆవు చేలో మెనిస్తే దూడ గట్టును వేస్తుందని. దానికంటే భిన్నంగా మరింతగా మరో 4 అడుగులు ముందుకేసి ఇవాళ వారి మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటలు అసలు ఏ దశగా ఈ రాష్ట్రాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ ఉన్నారు? ఎవరి ప్రయోజనాలను మీరు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు? ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం, తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశం కల్తీ అనే ఆరోపణలు మీరు చేసినప్పుడు దీనిలో రాజకీయపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన బురద జల్లే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. కొద్దిగా నిశ్చితంగా గమనిస్తే రాజకీయపరమైనటువంటి అంశాలతో పాటుగా మరోపక్క ఆర్థికపరమైనటువంటి అంశాలు,
హిందాపూర్ దగ్గరకు వచ్చి ఆగింది లడ్డు కల్తీ వ్యవహారం. 2014లో మొదలైనటువంటి హిందాపూర్ వ్యవహారానికి సంబంధించి తిరిగి ఇవాళ హిందాపూర్ కంపెనీ దగ్గరకు వచ్చి ఆగితే అసలు హిందాపూర్ కంపెనీ ఎక్కడా ఎవరిది బాబు అని చెప్పి తలుపు కొడితే టపా టపా సమాధానాలు వచ్చాయి. హిందాపూర్ అంటే హెరిటేజ్ సంస్థదని, హిందాపూర్కి టెండర్ ఇవ్వటం అంటే హెరిటేజ్కి ఇవ్వటం అని, హెరిటేజ్ సంస్థ అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాందని. ఓ దీనికోసమా ఈ కల్తీ లడ్డు వ్యవహారం మొత్తం కూడా నడిచింది? తమ కంపెనీకి టెండర్లు ఇప్పించుకోవడం కోసం మహారాజా ఎందుకు ఇబ్బంది పెడతావు? ప్రజల్ని ఇబ్బంది పెట్టావు, హిందూ భక్తుల్ని ఇబ్బంది పెట్టావు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు హిందువులు వింటానికి కూడా ఇష్టపడినటువంటి మాటలు నీ నోటి గుండా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దౌర్భాగ్యం. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క స్టెప్ దాటిపోతా ఉన్నారు, ముందుకు వస్తున్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. వాళ్ళు కేవలం వాళ్ళకి తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలకి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది, పూర్తి అవగాహన ఉంది. వాళ్ళ ఆలోచన రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాజ్ చేయాలా, 1. 2 ఆర్థికంగా కోట్ల రూపాయలని తమ కంపెనీకి దోచిపెట్టుకునే వైనానికి సిద్ధపడాలా. అందుకనే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినా ఎవిడెన్స్ మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. మాధవ్ మాట్లాడినా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సభలోనే తీసుకొచ్చారు. చైర్మన్కి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయటం జరిగింది. ఇటువంటి ప్రయత్నాల్లోనే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఆ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అసలు చైర్మన్ గారికి ఏ మతం అయితే ఆయనకి ఏందబ్బా నాకు అర్థం కాదా. ఇవాళ చైర్మన్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడా? ఆయన కొత్తగా చైర్మన్గా ఇవాళ పదవి స్వీకారం చేశాడా? ఎంత దారుణం అంటే నువ్వు ఫలానా క్రిస్టియన్ కాదా అని ప్రశ్నిస్తూ ఉంటే అసలు ఎటుపోతావు సమాజం? అదే నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళే నేను అడుగుతా ఉన్నా, అందుకే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఏ పదవుల్లో ఉండాలో, ఏ మతాల వాళ్ళు ఉండాలో, లేకపోతే ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలో రాజ్యాంగం రాయండి బాబు. రెడ్ బుక్ రాశారు కదా, జైళ్ళు పూర్తి చేయడానికి, జైళ్ళు నింపడానికి, ఎక్కడెక్కడైతే నిజాలు మాట్లాడుతూ ఉన్నారో, వాస్తవాలు చెప్తా ఉన్నారో వాళ్ళ గొంతులు నొక్కడానికి ఓ పుస్తకం మీరు తయారు చేసి పెట్టుకున్నారు కదా రెడ్ బుక్. మరో పుస్తకం కూడా తయారు చేయండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులు ఎవరు ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఏ పదవుల్లో ఉండాలో కూడా నిర్దేశించే రీతిలో ఒక పుస్తకం తయారు చేయండి. దానికి కూడా మీ ఇష్టం వచ్చినటువంటి కలర్ పెట్టి ఒక బుక్ అని పెట్టండి. ఏ మోషరాజు గారు చైర్మన్గా ఉండడానికి మీకు ఇష్టం లేదా? ఆయనేమి సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి కాదా? అక్కడ గేమ్స్ అప్పుడు అక్కడ ఫోటో ఉండదు, ఇక్కడ ఓపెన్ చేస్తే బిల్డింగ్ పైన ఇక్కడ శిలాఫలకం మీద పేరు ఉండదు. అసలు ఎందుకు ఈ వివక్ష ఎందుకని అడుగుతా ఉన్నా, వివక్ష ఎందుకని అడుగుతా ఉన్నా. దయచేసి నేను ఈ ప్రభుత్వానికి ఎంత చెప్పినా కూడా ముద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం ఇది. దయచేసి ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, మీరైనా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ డైవర్షన్ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను మొత్తం కూడా గమనించమని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రభుత్వానికి పరిపాలన చేద్దామనే ఆలోచన ఉండదు, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలనే కనీస జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితులు. ఎప్పుడో గతంలో చెప్తా ఉంటాం కల్తీ మందు తాగి చనిపోయారని. అరే నీళ్లు తాగితే చచ్చిపోతూ ఉన్నారు, పాలు తాగితే చచ్చిపోతూ ఉన్నారు రాష్ట్రంలో. అరే దేవుని చూద్దామని పోతే, ఆ దర్శనానికి పోతే అసలు దేవుడి దగ్గరికే పోతూ ఉన్నారు. అసలు ఎన్ని పట్టవా రాష్ట్రంలో? నిరుద్యోగులకి ఇవాళ ఉద్యోగాలే, వృద్ధి లేదు. మహిళలు రోడ్లపై ఉండి పాపం
అర్ధరాత్రి పూట్ల అంగన్వాడీ వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ తీసుకెళ్ళి అరెస్టులు చేసి తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, ఏదో నియంత్రణ రాజ్యం అనుకోవద్దు. ఇది ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని పరిపాలన చేయమని ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు. 2 సంవత్సరాలు అయిపోతా ఉంది, ఇంకా మిగిలింది 3 సంవత్సరాలు. ఏదో మేము ఏం చేస్తే ఈ రాష్ట్రంలో జరుగుతుంది, మేము అనుకున్నదే చట్టం, మేము తలసిందే న్యాయమనే భావంతో మీరు ముందుకు సాగితే పెద్ద పెద్ద నియంతలే చరిత్రలో కనుమరుగైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. పద్ధతి మార్చుకోమని చెప్పి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నా. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియలో తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశం మాకు తెలుసబ్బా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ పుట్టుక ఏందో, మీ పూర్వోత్తరాలు ఏందో, ఇది ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ఎండైందో మాకు తెలుసు. కానీ ప్రజలకు కూడా తెలియాలి కదా, హిందూ భక్తులకు కూడా తెలియాలి కదా. అందుకే మా పోరాటం. మేము ఆరాటపడేది వాస్తవాలు బయటికి రావాలా, ప్రజల్ని, హిందూ భక్తులకు, ముఖ్యంగా హిందూ భక్తుల మనోభావాన్ని కాపాడాలనే ఆలోచనతో మేము ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి ఇంకా 3 రోజులే ఉంది మండలికి. కనీసం ఈ 3 రోజులైనా కూడా అర్థవంతమైనటువంటి చర్చలు జరిపే విధంగా మీరు ముందుకు రావాలని, అడ్డుకోవాలనే ప్రయత్నాలతో, డైవర్షన్ రాజకీయాలతో దయచేసి కాలాన్ని కూడా హరించవద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ప్రజలు కూడా గమనించాలని, ప్రజాస్వామ్యవాదులు ఆలోచన చేయాలని, హిందూ భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఈ ప్రభుత్వ పోకడలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రతిష్టని, ఆయన ప్రాముఖ్యాన్ని దిగజార్చే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో భాగంగానే మహానుభావుడు పాలక మండలి చైర్మన్గా నియమించారు. ఆ మహానుభావుడు నేతృత్వంలో ఇంకా ఎన్నెన్ని వినాల్సి వస్తుందో, ఇంకా ఎన్నెన్ని సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. ఎందుకంటే చాలామంది పెద్దలు చెబుతున్నారు దేవుడికి అపచారం జరుగుతూ ఉందని. దయచేసి పాలన పైన, తిరుపతి పాలక మండలి పైన దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రేపు ఇది అయిపోయింది, ఇంకేముంది దీని మీద అయితే ఏం లేదు. రేపు అయినా ఎప్పుడైనా అర్థవంతమైనటువంటి చర్చని స్వాగతిస్తా ఉన్నాం. దాని గురించి అసలు మాకు కావాల్సింది కూడా, మేము కోరుకునేది కూడా అర్థవంతమైనటువంటి చర్చ జరగాల. ఆ చర్చ జరగడం ద్వారా భక్తుల మనోభావాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి కావాలా అనేది మేము అనుకున్నది. మొదటి నుంచి కూడా మేము కోరుకున్నది, కావాలనుకున్నది అదే. ఈరోజు శాసన మండలిలో తిరుమల లడ్డు కల్తీ డ్రామా ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో దానికోసం, దాని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో గత 14 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తే ఈరోజు ఈ 14 రోజులు కూడా వాళ్ళు చర్చకు రాకుండా మోసం చేయడానికి, ప్రజల్లో వాళ్ళ యొక్క వాస్తవాలు బయటకు తెలుస్తాయన్న ఆలోచనతో వాళ్ళు తప్పించుకొని ఈరోజు మేము మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ప్రతి మాటకి కూడా ఆధారాలు తీసుకొచ్చినాం. సిబిఐ ఛార్జ్ షీట్స్లో ఏమున్నాయి, అలానే టీటీడీకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కానీ, రెజల్యూషన్ కాపీస్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం. వీటన్నిటి ఆధారాలతో వీరు చేసినటువంటి కుట్రని బయటపెట్టడానికి ప్రయత్నిస్తే అడుగడుగున ప్రతి మాటకి కూడా వారు అడ్డుపడినటువంటి తీరు కానీ, భౌతికంగా దాడులు చేయడానికి కూడా వచ్చినటువంటి తీరు కానీ, వారు అన్నీ కూడా మరిచి శాసన మండలిలో ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు చాలా దుర్మార్గం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా 4 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈ కుట్రలో భాగంగా వీరు మొదట రాజకీయ కుట్రతో ప్రారంభించి తర్వాత ఒక ఆర్థిక కుంభకోణానికి దారితీసినటువంటి వైనం. రాజకీయ కుట్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా కూడా అడ్డు తొలగించుకోవాలా, తన కుమారుడి కోసం, తన కుమారుడి పట్టాభిషేకం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం లేకుండా చేసుకోవాలన్నది ఒక రాజకీయ కుట్ర అయితే, రెండవది ఆర్థిక కుంభకోణం. హెరిటేజ్కి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి
గీ కాంట్రాక్ట్ అన్నింటినీ కూడా హెరిటేజ్ కానీ దాని యూనిట్లకు సంబంధించి అంటగట్టేందుకు చేసినటువంటి కుంభకోణం. ఈ రెండింటికి సంబంధించి ప్రతి ఒక్క దాని గురించి కూడా ఆధారాలతో లోపల కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా నేను క్లుప్తంగా 2 మాటలే చెప్తాను. ఎక్కడ కల్తీ, మీరు తీసుకొచ్చినటువంటిది ఏఆర్ డైరీ మీకు సప్లై చేసినటువంటి నెయ్యిలో కల్తీ ఉందని చెప్పి మొత్తం మీద దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ ఏఆర్ డైరీ మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చిందే ఈ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క ట్యాంకర్ కూడా ఇవ్వాల. అలాంటిది మీరు 4 ట్యాంకులు తీసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చిన 4 ట్యాంకర్లు నాణ్యత లేదని చెప్పి మీరు దాని మీద ఒక అలిగేషన్ చేసినారు. దాంట్లో కల్తీ ఉందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాటిని వెనక్కి పంపించి మీ టీడీపీ లీడర్కి సంబంధించినటువంటి సంగం డైరీ, వైష్ణవి డైరీ ఈ 2 కలిపి మళ్ళా కల్తీ జరిగినటువంటి నెయ్యిని మళ్ళీ టీటీడీలోకి పంపించి సెప్టెంబర్లో దాన్ని ఓకే చేయించుకొని దాన్ని లోపలికి తీసుకోవడం కూడా జరిగింది. ఇది కుట్ర మొత్తం మీద. దీనికి సంబంధించి ఆ ఏఆర్ డైరీ అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క ట్యాంకర్ కూడా ఇవ్వాల. మీ ప్రభుత్వంలోనే మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చింది. కల్తీ జరిగిందన్నది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే. ఒకవేళ కల్తీ జరిగిన తర్వాత అది వెనక్కి పోయి మళ్ళీ తిరిగి వచ్చి మీరు వాడేసుకునేది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే. ఇంతటి దుర్మార్గం మీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీకి అంటగడతా ఉన్నారు. ఇంకపోతే 2వ పాయింట్, ఆర్థిక కుంభకోణం. ఇక్కడ సుమారుగా ఇప్పటిదాకా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా కూడా ఈ గీకి సంబంధించి 350 రూపాయలకి కొంచెం అటో ఇటోగా కేజీ నెయ్యి లక్షల టన్నుల్లో తీసుకుంటారు. కాబట్టి టోటల్గా మనకు ఆ రేటుకి వర్కౌట్ అవుతుంది. దాని గురించి కూడా మాకు ఆధారాలు ఉన్నాయి. తీసుకునే సందర్భంలో ఈరోజు మీ హెరిటేజ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ డైరీకి ఏకంగా 658 రూపాయల లెక్కన మీరు 10 లక్షల టన్నులకి ఫస్ట్ ఫేజ్లో మీరు ఇవ్వడం కూడా జరిగింది. సుమారుగా 50 లక్షల కేజీల దాకా కూడా నెయ్యి అవసరమయ్యే పరిస్థితుల్లో మీ ఇందాపూర్ డైరీకి 658 రూపాయల లెక్కన మీరు కట్టబెట్టినటువంటిది ఈరోజు మేము సాక్ష్యాలు కూడా తీసుకొచ్చినాం. ఆ ఇందాపూర్ డైరీ మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా, ఆ తర్వాత భయపడి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గొంతెత్తిందో దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా రాసుకోవడం, వెబ్సైట్లో చేంజ్ చేయడంతో పాటు మొత్తం సమూలమైనటువంటి మార్పులు చేర్పులు అన్నీ కూడా చేయడం కూడా జరిగింది. వాటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా తెచ్చినాం. అలానే బోలేబాబా డైరీ గురించి కానీ ప్రీమియర్ డైరీ గురించి కానీ మీరు కొన్ని ఆరోపణలు చేసినారు. ఆ ప్రీమియర్ డైరీ మీ హయాంలోనే 95% 2014-19లో మీ హయాంలో 95% నెయ్యిని సప్లై చేసింది ఆ ప్రీమియర్ డైరీనే. మళ్ళీ ఇప్పుడు 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీమియర్ డైరీకే మీరు నెయ్యిని అప్పగిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆ ప్రీమియర్ డైరీకి సంబంధించి నాణ్యత లేకపోతే దాన్ని వైఎస్ఆర్సీపీకి ఎందుకు అంటగడతా ఉన్నారు? అలానే ఆవులు లేవు, నెయ్యి లేదు, లడ్డులో నెయ్యి లేదని ఫ్లెక్స్లు కట్టినారే, దేని గురించి కట్టినారు? బోలేబాబా డైరీ గురించి కట్టినారు. ఆ బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ బోలేబాబా డైరీకి టెక్నికల్ ఇన్స్పెక్షన్ చేసింది మీ హయాంలోనే, టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా మీ హయాంలోనే. టెక్నికల్ క్లియరెన్స్ అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆవు నెయ్యి తీసుకోవడానికి వాళ్ళకి సమర్థత ఉందని, దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసే వాళ్ళకి ల్యాబొరేటరీస్ ఉన్నాయని, వీటన్నింటినీ కూడా టెస్ట్ చేసింది 2014-19లో బోలేబాబా డైరీకి మీరు మాత్రమే. ఆ విధంగా టెక్నికల్ క్లారిఫికేషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత, సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీ హయాంలోనే మొట్టమొదటి ట్యాంకర్ కూడా తీసుకొని ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈరోజు బోలేబాబా డైరీకి ఆవులు లేవు, నెయ్యి లేదు, మరి ఇక్కడ కెమికల్స్తో వచ్చినటువంటి నెయ్యి మాత్రమే వాడారని మీరు చెప్తా ఉన్నారే, అటువంటి బోలేబాబా డైరీకి మీరు ఎందుకు టెక్నికల్ క్లియరెన్సెస్ మీరు ఇచ్చినారు, మీరు ఎందుకు వాడినారని కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి టీటీడీ రెజల్యూషన్స్ కాపీస్ అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి మాట్లాడడం జరిగింది. ఇలా అనేకమైన విషయాల్ని మేము ప్రూఫ్లతో సహా తీసుకుని వెళ్తే వారు మా మీద చేసినటువంటి దాడి ఈరోజు సమాజం అంతా కూడా చూసింది. సిగ్గుపడాల్సినటువంటి విషయం. తప్పకుండా కూడా ఈరోజు మేము చెప్పాలనుకున్నది ప్రజలకు చెప్పడం అయితే జరిగింది. తప్పకుండా కూడా ప్రజలు వీళ్ళని తరుముకునే రోజు కూడా దగ్గరలో ఉందని తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు కౌన్సిల్లో జరిగిన పరిస్థితులు మీ అందరూ కూడా చూశారు. దీంట్లో ప్రధానంగా మేము సూటిగా నేను గవర్నమెంట్ ప్రశ్నించింది ఒకటే, సాక్షాత్తు అసెంబ్లీ దేవాలయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత వారంలో అసెంబ్లీలో ఈ తిరుపతి లడ్డు చర్చ జరిగినప్పుడు ఆయన మనందరం రాష్ట్రం అంతా దేశం అంతా చూసింది. మేము ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, హెరిటేజ్ కంపెనీ పెట్టిన తర్వాత తిరుమలతో మాకు ఎటువంటి సంబంధాలు లేవు, మేము ₹1 కూడా డబ్బులు తీసుకోలేదు తిరుమల నుంచి, మేము ఏ రోజు కూడా టెండర్లో పాల్గొనలేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే స్టేట్మెంట్ ఇచ్చింది మనందరం చూసాం. నేను వాళ్ళకి క్లియర్గా ఆధారం చూపించడం జరిగింది. ఏమని, 1998లో హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ₹70 పాల పౌడర్ సప్లై చేయడం జరిగింది. అది ఎలా? టెండర్ లేకుండా డైరెక్ట్ ఆర్డర్ తీసుకొని
పాల పౌడర్ సప్లై చేశారు. నేను సూటిగా అడిగా, తిరుమలకి పాలు సప్లై చేస్తారు, నెయ్యి సప్లై చేస్తారు, కానీ అసలు పాల పౌడర్ సప్లై చేయటం ఏంటి మీరు అని అడిగా. దాంట్లో ఏం జరిగింది, సప్లై చేసిన తర్వాత పేమెంటు ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ని ఆపేసింది. ఇది టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు, టెండర్ కాల్ఫర్ చేయకుండా పేమెంట్ అలా ఇస్తారు, ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి టీటీడీ ఆపితే టీటీడీ బోర్డులో పంపించి దాన్ని మళ్ళీ ఆల్టర్ చేసి బోర్డు అప్రూవల్ తీసుకొని మీ అకౌంట్ డబ్బులు తీసుకున్నది ఇది డాక్యుమెంట్, ఇది ప్రూఫ్ అని చెప్పి నేను చూపించడం జరిగింది. దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంది, 1998లో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, 1978లో ఎందుకు మాట్లాడుతున్నారు అంటాడు. మీరే మేము ఏ రోజు రూపాయి తాకలేదు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులని మీరు చెప్పిన దానికి కల్తీ అని మీరు మాట్లాడుతున్నారు కదా. పాల పౌడర్ తిరుమలలో ఏం చేసుకోవడానికి మీరు అమ్మారు అని అడుగుతున్నాను నేను. మిల్క్ పౌడర్ దేనికి వాడారు తిరుమలలో అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇదే కాకుండా మళ్ళీ 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏమని, మీరు టెండర్లోకి వెళ్తే టెండర్లో మీరు L3గా వచ్చారు. L3గా ఎందుకు వచ్చారు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మేము అసలు పార్టిసిపేషనే చేయలేదని చెప్పారు కదా. ఇదిగోండి, హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ తిరుపతి ₹117.75 త్రూ టిన్స్, అంటే టిన్లో సప్లై చేస్తే ₹117, ట్యాంకర్లో సప్లై చేస్తే ₹113 అని చెప్పని వీళ్ళు టెండర్లో L3గా రావడం జరిగింది. అసలు మీరు టెండరే పార్టిసిపేట్ చేయలేదన్న వాళ్ళు మీరు L3గా ఎందుకు వచ్చారు, అసలు మీరు టెండర్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారని అడిగితే దానికి ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, మేము L1గా రాలేదు కదా, మేము L2 L3గా వచ్చాం కదా అని మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో అసలు మేము పార్టిసిపేషనే చేయలేదంటారు, ఆయన కొడుకు గారేమో మేము L3గా వచ్చాక మేము సప్లై చేయలేదంటారు. L1 L2 L3 ప్రొక్యూర్మెంట్ వాళ్ళు సప్లై చేయలేనప్పుడు L2 L3 దగ్గర నెయ్యి తీసుకోవడం అనేది ఆనవాయితీ, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది L3గా వచ్చినంత మాత్రాన సప్లై చేయలేదంటాం, పచ్చి అబద్ధం అని చెప్పి నిలదీయడం జరిగింది. ఏదైతే హెరిటేజ్ సంబంధించిన సాక్ష్యాధారాలు మేము చూపించామో దానికి వాళ్ళు ఈరోజు మా మీద దాడి చేయడం జరిగింది. నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, ఈరోజు చర్చకి మీరు అలౌ చేసినప్పుడు మేమందరం కూడా ఏదైతే మా సభ్యుడు మాట్లాడుతూ ఉంటే చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు నిమిషానికి ఆర్థిక శాఖ మంత్రి గారు లేచి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మేము చైర్మన్ అడిగా, సార్ మా సభ్యుడు ఇది క్వశ్చన్ అవర్ కాదు మీరు అడ్డుకోవడానికి, ఇది షార్ట్ డిస్కషన్, మాకు ఇచ్చిన టైంలో మమ్మల్ని మాట్లాడిన తర్వాత వాళ్ళు కౌంటర్ చేయమని మేము అడిగితే, నేను చైర్మన్ గారిని అడుగుతూ ఉంటే మంత్రులు మొత్తం మూకమ్మడిగా నా మీద దాడికి వచ్చిన పరిస్థితి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మీకు నిజంగా సబ్జెక్ట్ తెలిస్తే, మీకు నిజంగా దీనికి సంబంధించి మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కానీ నా మీద దాడి చేసి మా గొంతు నొక్కేసి ఈ వాస్తవాలు బయటకు రాకుండా చేయాలని ఏదైతే మీరు కార్యక్రమం చేశారో ఇలాంటి వాటికి నేను భయపడేవాడిని కాదు అని చెప్తున్నా. మీరు ఎన్ని దాడులు, భౌతిక దాడులు నా మీద చేయాలని చూసినా దీనికి రెట్టింపు ఉత్సాహంతో నేను మీ ఆధారాలు, మీ సాక్ష్యాలు, మీరు రాష్ట్రం చేసే కుంభకోణాలు నేను బయట పెడతానని చెప్పి చెప్తా ఉన్నా. ఈ విషయంలోకి వస్తే మేము క్లియర్గా వాళ్ళని అడిగాం, ఏమని, ఏదైతే మీరు కంప్లైంట్లు వచ్చిందంటున్నారు కదా, 2019-24 మధ్యకాలంలో జరిగిందే మాట్లాడాలి ఈ సభలో అని చెప్తా ఉన్నారు వాళ్ళు మంత్రులు. అడ్డం తిరిగి గొడవ పెట్టుకోవడం కారణం అది. మేము అడుగుతా ఉన్నాం, అసలు నెయ్యి కుంభకోణం బయటకు వచ్చింది ఎప్పుడు, 2024 తర్వాత. 2024 తర్వాత నెయ్యి కుంభకోణం బయటకు వస్తే సిబిఐ ఛార్జ్షీట్లో 2025లో ఏం జరిగింది, 26లో ఏం జరిగింది, అసలు ఏ డైరీ సప్లై చేసింది, ఆ ట్యాంకర్లు ఎక్కడ దాచిపెట్టారు, మళ్ళీ రిటర్న్ ఏ ట్యాంకర్ల ద్వారా మళ్ళీ తిరుపతిలోకి వెళ్ళి లడ్డు తయారు చేశారనేది సిబిఐ ఛార్జ్షీట్లో ఉంటే అది మాట్లాడొద్దు అంటున్నారు మమ్మల్ని. అర్థం కావట్లేదు మాకు. 2014-19 మధ్యలో మీరు ఇలాంటి కుట్రలు చేసి ఉంటారని కానీ మాకు అనుమానం వచ్చుంటే ఆ రోజే 2019-20 మధ్యలో మేమే విచారణ చేసి మేము ఇవాళ మిమ్మల్ని దోషులుగా ఆ రోజు నిలబెట్టే పరిస్థితి. కానీ ఏదైతే దేవదేవుడి విషయంలో ఎవరు కూడా తప్పు చేయరనే ఒక నమ్మకంతో ఆ రోజు మిమ్మల్ని మేము అనుమానించలేని పరిస్థితి. కానీ ఈరోజు దేవుడికి ఏదైతే రిజెక్ట్ చేసిన, మీ గవర్నమెంట్లో రిజెక్ట్ చేసిన నెయ్యిని తీసుకొని తయారు చేసి లడ్డుగా ప్రసాదం చేశారో దేవుడే ఈ కుట్రను బయటపెట్టి మా అందరి చేతి ఆధారాలని కూడా ప్రజలకు తెలియజేసే పరిస్థితి వచ్చింది. మేము క్లియర్గా అడుగుతున్నాం, సభలో అడిగాం, ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం, హిందువులందరూ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ తెలుసుకోండి, ఇక్కడ సిబిఐ ఛార్జ్షీట్లో వచ్చింది కల్తీ లేదు అని క్లియర్గా 209వ పేజీలో ఉందని చెప్పి నేను సభలో చూపించడం జరిగింది. వాళ్ళు ఏదైతే 35వ పేజీలో ఉన్న ఆరోపణ చేస్తున్నారో అది కంప్లైంట్ మాత్రమే. కంప్లైంట్కి విచారణ రిపోర్ట్కి తేడానే లేకుండా ఈరోజు మంత్రులు హౌస్లో మాట్లాడుతున్నారంటే ఇంతకంటే సిగ్గు, దుర్మార్గం ఉందని అడుగుతున్నా. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నీ ఊహకో లేకపోతే నీ అనుమానాన్ని కంప్లైంట్లో రాస్తావు, కానీ విచారణ కంప్లీట్ అయిన తర్వాత సిబిఐ సిట్ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి కల్తీ జరగలేదు, నాణ్యత లేని నెయ్యిని రిజెక్ట్ చేస్తే ఆ నాణ్యత లేని నెయ్యిని మళ్ళీ మీరు లోపలికి తీసుకొచ్చి లడ్డూలు తయారు చేసింది మీరు.
320 రూపాయలు ఉన్న దాన్ని ఏదైతే 658 రూపాయలు తీసుకెళ్లారో అది మీరు చేసిన కుట్ర. ఆ కుట్ర బయటకు వస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు గత ప్రభుత్వాన్ని మీద నిందేసేస్తే మా సిబిఐయే కదా, మా సిట్టే కదా, ఏ బయటికి రాకుండా చేద్దాం అనుకున్న మీ దుర్మార్గమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఈరోజు బట్టబయలైపోయిన పరిస్థితి. అదే కాకుండా మేము క్లియర్గా అడిగాం. సంగం డైరీ విషయానికి వచ్చి మాట్లాడారు. సంగం డైరీ నేను క్లియర్గా అడుగుతా ఉన్నాం. మనందరం ఈ ప్రాంతంలో వాళ్ళమే. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సంగం డైరీ ప్రొక్యూర్ చేసే పాలు గేదె పాల, ఆవు పాలు అని అడుగుతా ఉన్నాం. మళ్ళీ మంత్రి గారు చెప్తా ఉన్నాడు, మేము ఏ కంపెనీదైనా టైఅప్ పెట్టుకుంటాం, ఏ కంపెనీ సప్లై, మీరు ఏ కంపెనీ టైఅప్ పెట్టుకున్నా, మీరు ఏ కంపెనీ సప్లై చేసుకున్నా మాకు అనవసరం, మేము అది ఆరోపణ చేయట్లేదు. కానీ మీరు గేదె పాలతోటి తయారు చేసిన నెయ్యిని ఆవు నెయ్యి కింద టీటీడీకి ఎలా సప్లై చేశారని అడిగితే దానికి వణికిపోతున్నారు ఈరోజు లోపల సమాధానం లేక. ఇంకోటి అడిగా నేను, 2014-19 మధ్యకాలంలోనే 19-24 మధ్యలో మాట్లాడండి, ముందు వెనక మాట్లాడొద్దు అంటున్నారు. అది కూడా అడిగా నేను. మీరు 19-24 మధ్యకాలంలో ఏ ఒక్క భక్తుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో కంప్లైంట్ ఇచ్చారా, నాణ్యత లేదని కానీ లడ్డు బాగాలేదని కానీ అని అడిగితే కంప్లైంట్ లేదంట. వాళ్ళు చెప్పేది ఏంది, విత్తండవాదం ఆడుతున్నారు. ఎవరో ఒక ఎంప్లాయీ కంప్లైంట్ చేశాడని. ఎంప్లాయీ కంప్లైంట్ చేశాడంటే ఎంప్లాయీ మీద ఆ ఎంప్లాయీ నెయ్యి కల్తీ చేసి ఇచ్చుండొచ్చని ఎందుకు అనుకోరు. వాళ్ళకి అక్కడ ఉండే ఎంప్లాయీస్ మధ్య ఉండే వైరుధ్యాల వల్ల, వాళ్ళకి వచ్చి రావాలని పోస్టింగ్ల వల్ల వాళ్ళ గొడవ పెట్టుకొని చేస్తే ఆ ఎంప్లాయీ దానికి బాధ్యత అవుతారు. మా ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే కాకుండా మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆయన కొడుకు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి గత 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో మీరు మొక్కులు చెల్లించుకున్నారు, అన్నదాన డబ్బులు ఇచ్చారు, అన్ని చెప్తున్నారు కదా. ఆ రోజు లడ్డు నాణ్యత లేకపోతే మీరు ఎందుకు ఆ రోజే విమర్శించలేదని చెప్పి నేను అడిగితే దానికి సమాధానం లేదు. ఇంకోటి, ఎక్కడైతే అయోధ్యలో లడ్డు పంపించారు ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ రోజు అందరూ సినీ ప్రముఖులు, రాష్ట్ర ప్రముఖులు అందరూ కూడా మీ కూటమి ప్రభుత్వంలో అందరూ పోయారు కదా. అయోధ్యలో లడ్డు నాణ్యత బాగలేకపోతే ఆ రోజు అయోధ్యలో మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పి మాట్లాడడం జరిగింది. 2019-24 మధ్యలో ఎటువంటి అవకతవకలు లేవని సిబిఐ రిపోర్ట్లు చాలా క్లియర్గా వచ్చిన తర్వాత కూడా మీకు సిబిఐ మీద నమ్మకం లేక, సుప్రీంకోర్టు మీద నమ్మకం లేక, సిట్ మీద నమ్మకం లేక మీరు ఎందుకు మళ్ళీ ఏకసభ్య కమిషన్కి వెళ్తున్నారని అడిగితే దానికి సమాధానం లేదు. ఇది ఏదైతే మేమైతే ఎన్ని చెప్పుకుంటూ వస్తామన్నామో, ఆరోపణలు చేస్తున్నాం, ప్రతి దానికి మా దగ్గర సాక్ష్యం ఉంది. మేము చాడియా మీ బోర్డు మెంబరు, మీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని, నిబంధనలు మేము సడలించి ఇందాపూర్కి మేము ఆర్డర్ ఇవ్వడం జరిగింది, కానీ ఇందాపూర్కి హెరిటేజ్ లింకులు ఉన్న సంగతి మాకు తెలియదు అని సాక్షాత్తు టీటీడీ బోర్డులో ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మనే సాక్ష్యం చెప్తే మీరు మాకు తెలియదు ఎట్లా మాట్లాడతారని అడుగుతున్నాం. మేము క్లియర్గా ఇందాపూర్ టెండర్ నిబంధనలు ఉండేది 800 కిలోమీటర్లు దాటి ఎవరు కూడా సప్లై చేయడానికి లేదు, టెండర్ పార్టిసిపేట్ చేయడానికి లేదని చెప్తే ఆ 1000 కిలోమీటర్లు ఉండే ఇందాపూర్ తిరుపతి ఉండే దానికి నిబంధనలు సడలించి ఇచ్చింది మీరు. కేవలం మీ రేటు పెంచుకొని మీరు ఆర్థికంగా బలపడడం కోసం కుట్ర చేశారనేది బయట పడుతుందనే ఈరోజు మా గొంతు నొక్కేయాలని, నా మీద భౌతిక దాడులకు కూడా తెగించిన పరిస్థితి. నేను చైర్మన్ గారిని అడిగాను, మా సభ్యుడు గొంతు నొక్కుతున్నారు, మా గొంతు నొక్కుతున్నారు, మమ్మల్ని మాట్లాడినని మేము అడుగుతుంటే మంత్రులు మొత్తం నా మీద దాడికి వచ్చారు అంటే దీంట్లో ఏం జరుగుతుందని మీరు ఆలోచన చేయండి. నా దగ్గర ప్రతి పేపర్ ఉంది. ఆ పేపర్లు ఎక్కడ బయటకు వస్తే ప్రజలకు నిజాలు తెలిస్తే అందరికీ హిందువులు మొత్తానికి కూడా మన అభూత కల్పన చేసాం. వాళ్ళు ఈరోజు నమ్మే పరిస్థితి లేరనే నా మీద దాడికి రావడం జరిగింది. ఇదే కాకుండా నేను ఇంకొక విషయం చెప్పాం. వీళ్ళు ఏదైతే కెమికల్స్ విషయం మాట్లాడుతున్నారు, 19-24 మధ్యలో ఎక్కడైతే ఈ ప్రీమియర్ డైరీ వాళ్ళు కెమికల్స్ కొన్నారు, కెమికల్స్ వాడారని చెప్తున్నారు. మేము క్లియర్గా అడుగుతున్నాం, హెరిటేజ్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ కెమికల్స్ కొన్నదో మీరు డేటా బయట పెట్టే దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి నేను హెరిటేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ కెమికల్స్ అయితే మీరు పర్చేజ్ చేశారో వాటికి సంబంధించిన ఇన్వాయిస్లు, బిల్లు బయట పెడితే ప్రీమియర్ డైరీలో ఏం వాడారు, మీ డైరీలో ఏం వాడారు, మిగతా రాష్ట్రంలో ఉండే డైరీలు ఏం వాడారు అనేది క్లియర్గా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. మీరు చిన్న వాటిని క్యాన్లు క్లీన్ చేయడానికి, ట్యాంకర్లు క్లీన్ చేయడానికి వాడే కెమికల్స్ని వాళ్ళు కొనుక్కుంటే దాన్ని నెయ్యిలో కలిపారనే ఒక అబద్ధం మీరు దాన్ని నిజం చేయాలని చెప్పి ఏదైతే మీ టాలెంట్ ఉందో మొదటి నుంచి కూడా పచ్చి అబద్ధాన్ని పచ్చి నిజంలాగా చూపించాలని ఏదైతే మీ ప్రయత్నం జరుగుతుందో అది ఈరోజు తప్పు అని చెప్పి మేము ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మా మీద భౌతిక దాడులు తెగబడ్డం, చైర్మన్ గారిని అవమానించడం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడడం, ఈరోజు అసలు వాళ్ళ పరిస్థితి చూస్తే కౌన్సిల్లో ఇంతకంటే ప్రజాస్వామ్యానికి ఈరోజు ఒక మచ్చలాగా మిగిలిపోద్దని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు 2 పరిణామాలు జరిగినాయి శాసన మండలిలో. ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్. ఫస్ట్ టైము మంత్రులందరూ కలిసి అపోజిషన్ పార్టీ మీద అటాక్ చేయడం, ప్రతి మాటకి అడ్డు రావడం,
సభకు ముందుకు వెళ్ళకుండా ఆపడం. ఒక మంచి విషయం ఏంటంటే గత వారం రోజులుగా వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ మీద, పార్టీ నాయకుల మీద అనేక అభాండాలు అనేక నల్లగా వేస్తూ వస్తుంటే ఈరోజు సభలో మా సభ్యులు గొంతు వెత్తి సాక్ష్యాధారాలతోటి అన్నీ చెప్పడం, ఈ సభ ద్వారా ప్రజలకి పూర్తి వాస్తవాలు బయటకు వెళ్ళడం, ప్రజలందరూ కూడా ఎస్ వైఎస్ఆర్సీపీకి ఎటువంటి దీంట్లో పాత్ర లేదు, ఇదంతా కేవలం కల్పితం, ఇదంతా అభూత కల్పన అనే భావం ప్రజల్లోకి రావడం, ఇది చాలా మంచి పరిణామం. ఈ రోజుతోటి అలాంటి అపోహలు అన్నీ పోయినాయి, ప్రజల్లో అలాంటి అపోహలన్నీ పోయినాయి. అటువంటి మంచి పరిణామం ఒకటి జరిగింది. మరి ఇప్పుడైనా ఇక్కడి నుంచైనా ఈ ప్రభుత్వం వచ్చే 3 రోజుల్లో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క పాల కల్తీ, అనేక మంది చనిపోతున్నారు. ఒక పక్క ఫైర్ వర్క్స్లో యాక్సిడెంట్ అయ్యి అనేక మంది అక్కడ చనిపోయారు. ఇలా ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అవడం, దాని మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే సభాసంగా నెయ్యాలా, అలాంటిది ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప అస్తమానం ఎదురు పార్టీ మీద నెపాలు వేయడం, ఆ నెపంతో కాలం గడపడం అనేది మంచి ఉద్దేశం కాదు. ఇకనైనా సరే ఈ వచ్చే 3 రోజుల్లో కూడా ప్రజా సమస్యల మీద పూర్తిగా డిస్కస్ చేయాలని, ముందుగా ఒక ప్రతిపక్ష పార్టీకి పూర్తి అవకాశం ఇచ్చి ఈ గవర్నమెంట్ ఈ ప్రజలకి మంచి జరిగేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరము చూసాం, గత 10 రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లడ్డూ మీద చర్చ జరగాలని ఎంతగానో డిమాండ్ చేస్తే ఈ రోజుకి ఒప్పుకున్నారు. కానీ మీరందరూ చూశారు ఎంత దారుణంగా అడుగడుగున మా సభ్యులు మాట్లాడుతుంటే నిమిషంకి ఒకసారి మంత్రులు డిస్టర్బ్ చేస్తూ మధ్యలో అడ్డు తగులుతూ ఆ చర్చను అడ్డుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించిన పరిస్థితి. ఎంతగా దిగజారిపోయారంటే చివరికి చైర్మన్ కూడా మతంని పెట్టి మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నించడం. అంటే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిని ఈరోజు కూటమిలో ఉన్న మంత్రులు ఈరోజు కల్పించారు. ఎందుకంటే మన భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యం, ఒక ప్రజాస్వామ్య రాజ్యం. ఇలాంటి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా సిగ్గుచేటు. చైర్మన్ పట్టుకొని మతంను ఉద్దేశించి, అలాగే మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మతంను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు ఈ చర్చకి ఎంతగా వీళ్ళు భయపడుతున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ లడ్డూ కల్తీ జరిగిందని ఆరోపణలు చేసి ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు ఈ చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉన్న మంత్రులు అనే విషయం మనందరికీ అర్థమవుతుంది. అసలు శాంపిల్స్ టెస్ట్ చేసిన 4 ట్యాంకర్ల లారీలు నెయ్యి తీసుకుంటే అది జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అతను ముఖ్యమంత్రి అయ్యాక. దీనికి సమాధానం చెప్పండి అంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మళ్ళీ రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ మళ్ళీ వాడారు వేరే కంపెనీ పేరుతో, ఎందుకు అని అడిగితే దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు చెప్తూ ఉన్నారు అసలు పాలు ధర పెరిగింది కదా అనేసి. పాలు ధర పెరిగితే అన్ని రెట్లు, అంటే ఇంచుమించు 2 రూపాయలు 3 రూపాయలు పాలు ధర పెరిగితే 250 రూపాయలు చొప్పున, అంటే డబల్ రేటు నెయ్యి ధర ఎక్కడైనా పెరుగుతుందా అని నేను అడుగుతూ ఉన్నాను. అయినా పాలకి నెయ్యి ఒక్కటే కాదు కదా, బై ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. సో పాలు అమ్ముతారు, నెయ్యి అమ్ముతారు, అలా రకరకాల బై ప్రొడక్ట్స్ అన్నిటి ద్వారా కూడా ఆ సంస్థ లబ్ధి పొందుతుంది. అలాగే హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలని సభా సాక్షిగా మా సభ్యులు బయట పెడితే దానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని కో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎందుకు మార్చారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అలాగే తీసుకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవోని ఎవరి హయాంలో వచ్చారు? ఈవో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2 సార్లు అతన్ని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి సప్లై చేసే సంస్థలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వాళ్ళు ఆ టెండర్స్ దక్కించుకోవడం జరిగింది. ఇలా ప్రతి దానిలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర, అలాగే కూటమి ప్రభుత్వం తాలూకా పాత్ర స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అసలు ఆ రోజు సిట్ నివేదిక చెప్పింది అక్కడ జంతు కొవ్వు కలవలేదు అని స్పష్టంగా చెప్పినా కూడా వీళ్ళు సుప్రీంకోర్టు అంటే కూడా ఎటువంటి గౌరవం లేకుండా కల్తీ జరిగిందంటూ ఫ్లెక్సీలు వేశారు. అంటే ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అడుగడుగునా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉండే విషయం ఏంటంటే
వీళ్ళు అన్ని రకాలుగా పాలనలో వైఫల్యం చెందారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే కాకుండా కులాల్ని మతాల్ని రాజకీయాల్లోకి లాగుతూ ఉంటారు. సాక్షాత్తు సుప్రీంకోర్టే చేవాట్లు వేసింది. మతాల్ని కులాల్ని రాజకీయాల్లోకి లాగొద్దు, అలాగే దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినకుండా ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళకి చర్చ జరగడం ఇష్టం లేదు కాబట్టే ఈ విధంగా అడుగడుగున అడ్డు తగులుతూ మా సభ్యులు మాట్లాడేదాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో దేవదేవుడైన వెంకటేశ్వర స్వామితో వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అనే విషయం ఖచ్చితంగా భగవంతుడు వీళ్ళకి తగిన శిక్ష వేస్తాడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పటి నుంచి కూడా ఈ లడ్డు మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యానాల పట్ల మేము అభ్యంతరం చెప్తూ వచ్చాం. చర్చ పెడదాం, సభలో ఎవరు తప్పు చేశారు అనేది తేలుతుందంటే ఇంతవరకు సాగదీసి ఈరోజు చర్చ పెడితే తక్కువ సమయంలో చర్చకు అనుమతిస్తే అది కూడా మా సభ్యులు మాట్లాడుతూ ఉంటే ఉన్న నిజాలు చెప్తూ ఉంటే హిందాపూర్కు హెరిటేజ్కి ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతూ ఉంటే మంత్రులంతా కూడా అడ్డపడడం జరుగుతున్నది. దాదాపు ప్రతి మంత్రి కూడా దీని మీద అడ్డపడి మా సభ్యులను మమ్మల్ని మాట్లాడకుండా చేయడం జరిగింది. నిజంగా ఈ లడ్డునే కాదు కల్తీ ఉండేది. ఈరోజు పాలల్లో కల్తీ ఉంది, తర్వాత బెల్లంలో కల్తీ ఉంది, నీళ్ళల్లో కల్తీ ఉంది. రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యవస్థలన్నీ కూడా కల్తీ అయిపోయినాయి. ఈ కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తెలుసుకుండా వైఎస్ఆర్సీపీ సభ్యుల మీద, మా మీద, వైఎస్ఆర్ పార్టీ మీద కూటమి ప్రభుత్వం బురద చల్లేదానికే సమయాన్ని అంతా కేటాయిస్తుంది. అసలు యంత్రాంగం అంతా ఏమైపోయినారు? ఈరోజు ఇన్ని విధాలుగా కల్తీలు జరుగుతుంటే వీటిని నివారించాల్సిన అధికారులు ఎక్కడున్నారు? నిద్రపోతున్నారా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని ఖండిస్తున్నారు. ఇవన్నీ కూడా నిజాలను మాట్లాడుతూ ఉంటే డైవర్ట్ పాలిటిక్స్ ఆడ మంత్రులంతా కూడా చేస్తున్నారు. క్రిస్టియన్స్ అంటారు, మతాలను విద్వేషించడం మాట్లాడతారు. ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పటికైనా చెప్పేది సభలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కులాలకు మతాలకు అతీతంగా దేవుళ్ళను మనం పూజించాలి. వెంకటేశ్వరుని అందరికీ దాదాపు 140 కోట్ల మందికి ఆరాధ్య దైవము ఆయన. కాబట్టి ఆయన జోలికి రావద్దు, ఇకనైనా వదిలేయండి, మీరు చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందండి అని మేము చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటి నుంచి మా ఎజెండా ఏదైతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్నారో అది జరగలేదు. మీరు మాట్లాడింది అవాస్తవాలు. వాయిదా తీర్మానాలు ఇస్తానే వచ్చాము దాని మీద, ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియాలని దాని మీద వాయిదా తీర్మానాలు ఇస్తూ వచ్చినాం. చర్చలు జరిగేంతవరకు కూడా మా పట్టు విడకుండా మా నిరసనలు తెలియజేశాం. ఎట్టకేళ్ళకి ఈరోజు చర్చలకు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత చర్చ జరగనిచ్చారా? జరగనివ్వాలి. అంటే అడుగునా కూడా అడ్డం పడడం. మా సభ్యులు మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా అడ్డుపడ్డం. ఏదైతే వాళ్ళు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు, వాళ్ళు ఇచ్చుకున్న ప్రజెంటేషన్ను వాళ్ళు క్లాప్స్ కొట్టుకొని వాళ్ళు అప్రిషియేట్ చేసుకున్నారు. అదే మా సభ్యులు ఇచ్చే ప్రజెంటేషన్ను మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేసేకి రెడీగా లేరు. ఎందుకంటే ప్రతిసారి మేము నిజాలు చెప్తున్నాం. ఏవైతే వాళ్ళు చేసిన ప్రజలకు చెప్పిన మోసాల గురించి, ఈరోజు ఈ తిరుపతి లడ్డూలో కల్తీ గురించి చెప్పిన మోసాల గురించి మేమైతే ఎక్కడైతే బయట పెడతామని వాళ్ళు వాటిని అడుగడుగునా కూడా మా సభ్యులు మాట్లాడేప్పుడు ప్రతిసారి అడ్డు వేయడం. సో ఏదైతే ఈరోజు మీరు అడ్డు వేసినా కూడా మేమైతే ఏదైతే ప్రజలకు తెలియజేయాలన్నీ కూడా మా సభ్యులు క్లియర్గా తెలియజేశారు. ఇంకా ఈరోజు మంత్రులు